వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఎండవేలు బంగాళదుంప ములక్కాయ అట్లా కొంచెం కర్రీలాగా ఎట్లా చేసుకుని చూద్దాం. అది కూడా కుక్కర్లో త్వరగా అయిపోతుందండి. ముందు కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కడిగి పెట్టుకోవాలి. అలాగే కుక్కర్లో ఆయిల్ పోసి ఎండ్రాయిలు వేసుకున్నాం. ఇప్పుడు 2-3 సార్లు కడగండి. అందులో వేసుకుని ఉంటే పోతుంది. ఒకసారి కలుపుకుందాము. మనం ఎండ్రాయిలు ఎందులో వేసుకోవచ్చండి. ఇది ఒక రకమైన ఒక టైప్ ఆఫ్ వంట. ఎండ్రాయిలు కానీ ఎండు చేపలు కానీ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం వేగిపోయినాయి, మరీ అంటే మాడిపోవద్దు. కొంచెం పచ్చివాసన అది ఉంటుంది కదా, పోయేవారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. ఇక్కడ కొంచెం లైట్గా ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేస్తాము. అలాగే వేసి కలుపుకున్నాము. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఉల్లిపాయలు మాత్రం మగ్గాలి, అదే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఇది కుక్కర్లో కాబట్టి అన్నీ త్వరగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేసుకున్నాం కదా, ఇది కల్లుప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అదేముంది సరిపడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇక్కడ నేను కుక్కర్ మూత విజిల్ ఏం పెట్టలేదు, అలా కొంచెం పైన పెట్టించాను అన్నమాట మూత వేసి. ఉల్లిపాయలు వేగిపోయింది, ములక్కాయలు వేసేస్తున్నాము. టమాటా వేసుకోవచ్చు. మనం ఇక్కడ ములక్కాయలు మగ్గిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి ఆ విజిల్ పెడితే త్వరగా అయిపోతుంది. అలాగే మనం బంగాళదుంపలు కూడా వేసేసుకోవచ్చు. ములక్కాయలు వేసినామంటే అవి త్వరగా ఉడికిపోతాయి కదా. కొద్దిసేపు మూత పెట్టించి నేను బంగాళదుంపలు కూడా యాడ్ చేస్తున్నాను. బంగాళదుంపలు కూడా వేసుకున్నాక కొంచెం కలుపుకొని దగ్గర చూపిస్తున్నాను చూడండి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు పసుపు అంతా పట్టేలాగా ములక్కాయలు బంగాళదుంపలు వేసాం కదా, పట్టేలా కొంచెం కలుపుకున్నాము. దీనికి ఎక్కువ టైం తీసుకోదు, కుక్కర్లో కాబట్టి ఎక్కువ మగ్గించక్కర్లేదు. ఇక్కడ కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము. అవసరం అనుకుంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇందులో టమాటాలు కూడా వేసి వండుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇలా కూడా ఇగురులాగా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మగ్గిపోయినవి పర్వాలేదు, అంటే అందులో మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం తినగలరో ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకోండి. ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్స్ 2 వేసుకున్నాము. కారం వేసుకున్నాక కొంచెం కలుపుదాం కర్రీని. కలిపితే ఏంటంటే మొత్తం అన్నిటికీ కారం సరిపడా తెలుస్తుంది, అలాగే ముక్కలకి కారం పడుతుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. కుక్కర్లో కాబట్టి కొంచెమే వాటర్ పోసుకోండి. మనం ఇక ఒక విజిల్ కానీ రెండు విజిల్ చాలు, ఎక్కువైతే ములక్కాయలు అవి విడిపోతాయి.
ఇక్కడ మేము ఒక విజిల్ అనుకున్నాం కానీ 2 విజిల్ వచ్చేసినాయి. మేము ఎన్ని వాటర్ పోసాం చూడండి, కొన్ని. అలా కర్రీ కంటే దింపడానికి కొంచెం తక్కువ మాట. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను మూత వేసి. విజిల్ వచ్చింది అంటే నేను ఒక విజిల్ వచ్చింది అన్నమాట. రెండో విజిల్ కూడా వచ్చేసింది. నేను మధ్యలో అంతా చూపించట్లేదు ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని. కూరలో ఇంకొంచెం మనకి వాటర్గా ఉందంటే కొంచెం దగ్గరికి, అంటే మనకి ఎలా తింటాం అట్లా దగ్గరికి ఎలా చూసుకోండి. 2 విజిల్, ఒక విజిల్ సరిపోతుంది. మన వాటర్ ఎక్కువైందంటే 2 విజిల్. నేను ఇక్కడ బంగాళదుంప నొక్క చూస్తున్నా, ఉడికిపోయింది. ఇచ్చిన వాటర్ ఉంది, ఆ వాటర్ దగ్గరికి అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఇది ములక్కాయ నొక్కి చూస్తున్నాను, ఉడికిపోయింది, మెత్తగానే ఉడికింది. మనం వర్షాకాలంలో వేడివేడిగా తినచ్చు. ఎక్కువగా ఎవరైతే ఎండు చేపలు అవి తింటారో బాగా లైక్ చేస్తారండి ఇలాంటి కర్రీస్ని. అలాగే మా కర్రీ అయిపోవచ్చింది. ఇక్కడ నేను కలిపి చూస్తున్నాను, దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉంది. అది హోల్స్ ఉన్న స్పూన్ కాబట్టి ఇట్లా గ్రేవీ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ములక్కాయలు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను. ఇక్కడ ఎండ్రాయిలు, ములక్కాయ, బంగాళదుంప కర్రీ రెడీ. మీకు ఇంకా ఎలాంటి కర్రీస్ కావాలో కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా చేస్తాము. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటల్లో అనేకమైన మరి పెట్టడానికి మీరు చేసే షేర్ వల్ల, లైక్ వల్ల మాకు హెల్ప్ అవుతుంది మా ఛానల్కి. కొంచెం సాల్ట్ తగ్గింది, ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చూసేవరకు కొద్దిగా తగ్గింది. సాల్ట్ యాడ్ చేసి చూపిస్తున్నాను. అలాగే ఎక్కువ విజులు పెడితే ఏంటంటే అట్లా ములక్కాయలు విడిపోతాయి అన్నమాట. కాబట్టి సరిపడా విజులు పెట్టుకోండి. కూర అయితే సూపర్ అని చెప్తున్నాను, ఎందుకంటే దగ్గర ఉన్నాం కాబట్టి ఆ స్మెల్ మాకు వస్తుంది, అందుకే చాలా బాగుంది కర్రీ అని చెప్తున్నాను. తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.